హాయ్ ఫ్రెండ్స్, ఆర్ యూ నేను మీ ఛానల్ మనం ఈరోజు వీడియోలో మనం వేరే వాళ్ళకి వాట్సాప్లో లేదా ఇన్స్టాగ్రామ్లో గిఫ్ట్స్ అయితే పంపిస్తాం కదా. దాన్ని మనం వేరే వాళ్ళకి మనం గూగుల్ కీబోర్డ్లో ఎలా యాడ్ చేయాలనే దాని గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ జిఫ్స్ మీద నేను వాట్సాప్లో ఒక షార్ట్ అయితే ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూస్తేనైతే నేనైతే హాయ్ చెప్తున్నా జిఫ్ అయితే కనబడుతుంది. ఇది ఎలా యాడ్ చేయాలి గూగుల్ కీబోర్డ్లో అనే దాని గురించి మనం ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్ ఇగో దీన్ని ఇలా మనం యాడ్ చేసిన జిఫ్ని మనం వేరే వాళ్ళకి సెండ్ కూడా చేసుకోవచ్చు. అది ఎలా అనేది మనం ఈరోజు వీడియోలో చెప్పుకుంటాం. దీనికోసం టీనర్ అనే అకౌంట్ని క్రియేట్ చేయాలి. ఒకవేళ టీనర్ అనే అకౌంట్ని ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను వీడియో అయితే చేస్తాను దాని గురించి. ఇక్కడ యాప్ ఓపెన్ చేస్తే కింద 4th ఆప్షన్ ప్రొఫైల్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ అప్లోడ్స్ దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏమేమి అప్లోడ్ చేశారు అనే దాని గురించి అయితే చూపిస్తుంది. నేను మీకు ఇంతకుముందు చూపించిన జిఫ్ వచ్చేసి వేరే అకౌంట్ నుంచి. ఈ అకౌంట్ ఎందుకంటే మీకు చూపించడానికి దీంట్లో ఒకటే అప్లోడ్ చేశాను. అయితే మీరు ఇలా సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న వీడియోస్ అన్నీ అయితే వస్తాయి. దీంట్లో మీరు ఏ వీడియో అంటే ఆ వీడియో యాడ్ అయితే చేసుకోవచ్చు జిఫ్స్ లాగా. మీరైతే ఇలా ఒకవేళ మీరు జిఫ్స్ మీ ఫేస్ తోటి పెట్టుకోబోద్ది కాకపోతే ఏ తోటి అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే కింద కామెంట్ అయితే చేయండి, నేను వీడియో అయితే చేస్తాను. ఇక్కడ మనం ఇలా వీడియోస్ని ఎన్నంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, యాడ్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే మీకు ఇప్పుడు సపోజ్ ఒకటైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే చేస్తున్నాను యాడ్ మీద. తర్వాత ఇక్కడ యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేను దానికి అంటే ఆ జిఫ్కి ఎలాంటి ట్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నానో ఆ ట్యాగ్స్ అయితే ఇచ్చేస్తున్నాను. అంటే మీరు ఏ ట్యాగ్స్ అయితే యాడ్ చేస్తారో ఆ ట్యాగ్స్ ఒక వేరే ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళు టైప్ చేసినప్పుడు జిఫ్స్ దాంట్లో మీ ఇది ఏమంటారు జిఫ్ అని కూడా వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఇలా ఎన్నంటే అన్ని జిఫ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సపోజ్ 2 అయితే యాడ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తే ఇది అప్లోడ్ అయితే అవుతుంది. ఒకవేళ మీకు ఈ యాప్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీరు కింద ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే అప్లోడ్స్కి వెళ్ళే తర్వాత మీరు ఇక్కడ వీడియో అయితే చూడొచ్చు. ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది, అంటే అది అప్లోడ్ అవుతుంది అన్నమాట. అది అప్లోడ్ అయిన తర్వాత మీకు కీబోర్డ్లో అయితే కనబడుతుంది. ఇది ఫస్ట్ది, సెకండ్ది అన్నమాట. ఇలా మీరు ఎన్నంటే జిఫ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అది వేరే వాళ్ళు అంటే ఆడియన్స్ మీరు పెట్టిన ట్యాగ్స్ సెర్చ్ చేసినప్పుడు అవైతే వస్తాయన్నమాట. వాళ్ళు దాన్ని అయితే యూజ్ చేసుకుంటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒకవేళ యాప్ లింక్ ఒకవేళ యాప్ పేరు తెలియకపోతే ఒకవేళ యాప్ లింక్ పని చేయకపోయినా కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.